హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా ఇటీవల తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభించబడింది. జాతీయ పసుపు బోర్డు యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తెలంగాణలోని నిజామాబాద్లో 29 జూన్ 2025లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. భారతదేశం 2030 నాటికి $1 బిలియన్ పసుపును ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసలు జాతీయ పసుపు బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పసుపు సాగును ప్రోత్సహించడం, ప్రాసెసింగ్ తోడ్పాటు, మార్కెటింగ్ని సులభతరం చేయడం, మధ్యవర్తుల్ని తొలగించి రైతుల ఆదాయాన్ని పెంచడం. జాతీయ పసుపు బోర్డు ఫోకస్ చేసే అంశాలు: దేశంలో 20 రాష్ట్రాల పైగా పసుపు పండే రైతులకు బోర్డు మద్దతుగా ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో పసుపు పండించే రైతులకు మద్దతుగా ఉంటుంది. పసుపుకు సంబంధించి ఆరోగ్యపరమైన అవగాహన కల్పించడం, పసుపుకు సంబంధించిన ఉత్పత్తులపై పరిశోధనలు ప్రోత్సహించడం. వాట్ ఈజ్ టర్మరిక్? కుర్కుమా లుంగా అనేది అండర్ గ్రౌండ్ స్టెమ్. ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు జింజర్ ఫ్యామిలీ. దీనిలో యాక్టివ్ కాంపౌండ్ కుర్కుమిన్. ఈ కుర్కుమిన్లో యాంటీ ఇంప్లిమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్స్ ఉంటాయి. అందుకే దీనిని గోల్డెన్ స్పైస్ అని కూడా అంటారు. భారతదేశంలో 20 పైగా రాష్ట్రాలలో పసుపును పండిస్తున్నారు. 30 రకాల వెరైటీస్ కలవు. ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అత్యధిక ఉత్పత్తిని నమోదు చేస్తున్నాయి. ప్రపంచ ఉత్పత్తిలో 75% పైగా భారత్ ఉత్పత్తి చేస్తుంది. 62% పైగా ఎగుమతి వాటా కలిగి ఉంది. ప్రపంచ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ, ఎగుమతిలోనూ భారతదేశం మొదటి స్థానం కలదు. పసుపు బోర్డుకు చైర్మన్ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 5 రకాల ఉత్పత్తులకు ప్రధాన బోర్డులుగా 5 కలవు. టీ బోర్డు కోల్కతాలోను, కాఫీ బోర్డు కర్ణాటకలోను, రబ్బర్ బోర్డు కేరళలోను, పొగాకు బోర్డు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోను, స్పైసెస్కు కేరళలోని కొచ్చిలోను ప్రధాన కార్యాలయాలు కలవు. ప్రస్తుతం 6వ బోర్డుగా పసుపు బోర్డు ఏర్పాటు చేశారు. భారతదేశంలో టర్మరిక్ జిఐ ట్యాగ్ నమోదు చేసుకున్న రాష్ట్రాలు: 1 లకడాంగ్ పసుపు మేఘాలయ, 2 కందమల్ పసుపు ఒడిషా, 3 ఎరోడ్ పసుపు తమిళనాడు. అయితే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పసుపుకి భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పసుపును స్థానికంగా ఎర్రగుంటూరు అని కూడా పిలుస్తారు. అయితే ఫ్రెండ్స్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా ఇటీవల నియమితులైన తెలంగాణ వాసి ఎవరో ఆన్సర్ తెలిసే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.